హాయ్ బ్రదర్స్. చాలామంది సెల్లులో ట్రేడ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది, లెవెల్స్ డ్రా చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది బ్రదర్. సెల్లో ఎలాంటి చార్ట్స్ మేము తీసుకుంటే బాగుంటుంది అని అడుగుతున్నారు. చూడండి బ్రదర్, సెల్లో మనం ఎప్పుడైనా చార్ట్స్ తీసుకునేటప్పుడు అటు ఇటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మార్కెట్ జరగకుండా ఫ్రెష్గా చార్ట్ ఉన్న దాన్ని మీరు తీసుకుంటే మీకు విన్నింగ్ రేట్ అనేది బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెల్లర్ లెవెల్ ఇలా డ్రా చేసాం అనుకోండి. డ్రా చేసినప్పుడు ఇలా ఈ టైప్ చూస్తే చూడండి, మనకి మార్కెట్ అనేది ఫ్రెష్గా ఉంది, అంటే మరీ ఎక్కువ టచెస్ కూడా లేవు కదా, మనకి ఫ్రీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బయర్ లెవెల్ కింద మనం ఇక్కడ టచ్ చేస్తాం, ఇక్కడ పెట్టామనుకోండి. మళ్ళీ ఈ టైప్ చూస్తే మనకి ఏది కూడా టచ్ అవుతున్నట్టుగా లేదు, ఫ్రెష్గా ఉంది మార్కెట్. ఇలాంటి ఫ్రెష్ మార్కెట్ల దగ్గర మనం తీసుకున్నాం అనుకోండి లెవెల్స్, అంటే ఇక్కడ మీకు స్ట్రాంగ్ కాదు, లెవెల్ అనేది ఒకసారి డ్రా చేసి చూపిస్తున్నాను అంతే. మీకు వేరే వేరే వాటిలలో కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ కిందకు వచ్చింది అనుకోండి, ఇక్కడ కిందకు వస్తే బైక్ ఒక ట్రేడ్ ఉంది, మనకి కిందకి రావాలి. నేను ఇప్పుడు మధ్యలో ఒక ఎల్లో లెవెల్ డ్రా చేశాను కదా, కింద బ్లూ లెవెల్ కాకుండా పైన ఉన్న ఎల్లో లెవెల్ కాకుండా కింద ఉన్నటువంటి ఆ లెవెల్ కిందకు వచ్చింది అనుకోండి, మనకు ఒక ట్రేడ్ రావడానికి అవకాశం ఉంది. కిందకి రావాలి, కిందకు వస్తే మనకు ఒక ట్రేడ్ అవకాశం ఉంది, లేకపోతే లేదు డ్రా చేయడానికి లేదు. చూడండి, ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది కదా, ఎక్కడెక్కడ టచ్ అయ్యాయి ఏంటి ఈ లెవెల్కి అనేది ఇక్కడ మనకి ఈజీగా ఉంది. కాబట్టి మన ట్రేడ్ కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ మనకి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ట్రెండ్ లైన్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసాం. వెయిట్ చేద్దాం, ట్రేడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇంకా ఒకటి లెవెల్ ఎక్కడన్నా డ్రా చేసుకోవడానికి వీలుందేమో చూద్దాం. ఒక ట్రెండ్ లైన్, మరొక ట్రెండ్ లైన్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది ఫ్రెష్గా ఉంది. వేరే ఇంకా క్యాండిల్స్ ఎక్కడెక్కడ టచ్ అవుతున్నాయి, మనకి జిగ్జాగ్గా ఉంది, చిరాగ్గా ఉంది అంటానికి లేదు కదా. కాబట్టి ఇక్కడ మనకి మార్కెట్ అనేది ఈజీగా ఉంది. చూడండి, ఇప్పుడు ఈ రెడ్ లెవెల్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దాని కిందకు వస్తే, కొంచెం కిందకు వస్తే మనకి బైక్ ఒక ట్రేడ్ ఉంది. చూడండి, బైక్ ఒక ట్రేడ్ తీసుకున్నాం. చూడండి, నేను ఇక్కడ ఈ లెవెల్ మీద ట్రేడ్ వేస్తే పైన ఎక్కడో పడ్డది అది. నేను ఇక్కడ ఇది మన యొక్క బయ్యర్ లెవెల్, ఇది ఇక్కడ ప్లాన్ చేస్తే ఆ పైన ఎక్కడో నా ట్రేడ్ ప్లేస్ అయింది. చూడండి, ఇప్పుడు మళ్ళీ అక్కడే లెవెల్ కాడ మళ్ళీ ప్లేస్ చేశాను. ఇది ఇప్పుడు దీనిపైనే క్లోజ్ అవుతుంది. నాది ఫస్ట్ ట్రేడ్ అనేది కొంచెం మిస్ప్లేస్ అయింది, కానీ రెండో ట్రేడ్ మాత్రం పక్కా విన్ అవుతుంది. ఎందుకంటే అది నేను ఇక్కడ వేస్తే అది అక్కడ పడ్డది. ఓకే, సో 2 ట్రేడ్స్ కూడా విన్ అయిపోయాయి, కానీ అది ఫస్ట్ ట్రేడ్ మాత్రం అది మిస్ప్లేస్ అయింది. నేను ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఎక్కడో ఈ రెడ్ ట్రెండ్ లైన్ కనపడుతుంది కదా, అక్కడ వేస్తే దాని మీద వేస్తే పైన ఎక్కడో పడుతుంది, కానీ రెండోది మాత్రం పక్కా అన్నాను కదా. చూడండి, అందుకంటే మనకి ఇక్కడ ఇంకా వేరే మార్కెట్ అనేది ఇంకా వేరే ఏమి లేవు. మీరు ఏం చేస్తున్నారు, సెల్లో జిగ్జాగ్ ఉన్నటువంటిది, క్లమ్జీగా ఉన్నటువంటిది, ఏదో రేంజ్ మార్కెట్, బ్యాడ్ మార్కెట్, స్ట్రక్ మార్కెట్, అంటే ఇవన్నీ ఒకదానికి సంబంధించినవే. మీకు అర్థం కావడానికి నేను ఇన్ని పేర్లు యూజ్ చేస్తున్నాను. అక్కడ ఒక లెవెల్ తీసుకున్నప్పుడు దగ్గరగా టచ్ అవుతుంటాయి, దగ్గరగా ఉంటుంటాయి లెవెల్స్. అక్కడే మీరు ప్లాన్ చేస్తుంటారు, లెవెల్ వర్క్ అవ్వలేదు అంటుంటారు, సెల్లో నేను ట్రేడ్ చేయలేకపోతున్నా అంటారు. సో కాబట్టి చూడండి, ఇప్పుడు మార్కెట్లో చూడండి, ఇక్కడ మనకి ఫ్రెష్గా ఉంది,
ఇక్కడెక్కడైనా టచ్ అయితే 1-2 టచెస్ మనకి క్లియరెన్స్ ఉంది. ఆ క్లియరెన్స్ మీద మనం ట్రేడ్స్ తీసుకున్నప్పుడు మొబైల్లో ఇన్ అవుతాం అనమాట. కాబట్టి సో మనం ఇలాంటి మంచి మార్కెట్ ఉన్నటువంటి అంటే చార్ట్ తీసుకుంటే మీ లెవెల్స్ డ్రా చేసుకున్నప్పుడు మీకు ప్రాపర్గా మీకు అక్కడ అర్థమవుతుంటే, అక్కడ ఇంకా వేరే దగ్గరగా లెవెల్స్ లేనటువంటివి తీసుకుంటూ ఉంటే మీకు కొంచెం మంచిగా మీకు విన్నింగ్ రేట్ అయితే ఉంటుందన్నమాట. సో మొబైల్లో ట్రేడ్ చేయటం అంటే కొంచెం డిస్ప్లే అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి హిస్టరీలో చూడటానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి హిస్టరీ లేనిదే తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉంది హిస్టరీ ఏం లేదు కదా, మీకు ఇబ్బంది ఉండదు. ఇంకా ఇట్లాంటి మార్కెట్ మీరు ఎంచుకున్నప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. లేకపోతే ఇలాగెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి, చూడాలా ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఏమేమి తగులుతున్నాయో అని ఇటు చూసుకునేసరికి ఇటువైపు ఎక్కడ ఇది సపోర్ట్ తీసుకొని వస్తుంది, లేకపోతే ఎక్కడ చిన్న రిజెక్షన్ తీసుకొని ఏ లెవెల్కి టచ్ అవుతుంది, ఇవన్నీ మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం మొబైల్లో. కాబట్టి మంచిగా ఉన్న చార్ట్ ఇటువైపు మార్కెట్ లేకుండా గ్యాప్ ఉన్నటువంటివి తీసుకున్నారనుకోండి, హ్యాపీగా మీ విన్నింగ్ రేట్ అయితే బాగుంటుందన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాగ మనం మొబైల్లో కూడా ట్రేడ్స్ చేసుకోవచ్చు ఓపికతో. ఓకే, థ్యాంక్ యూ, ఉంటాను.